తరువాత చదవడం సాధ్యమవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? నీకు ఎప్పుడైతే చదవడం వస్తుందో నువ్వు మేధావిగా తయారవుతుంది. వాడు చెప్పిందే నువ్వు చదవడం నేర్చుకున్నావు అనుకో, ఆ పుస్తకాల్లో ఉండేదే వస్తుంది, నీకు రెండో మాట రాదు. కాబట్టి తెలివితేటలు పెరగాలంటే ఏది ముందు నేర్చుకోవాలి? తెలుగే. ఇప్పుడు మాస్టర్ వీళ్ళంతా ఇంజనీరింగ్ అవన్నీ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏవేవో పదాలు వస్తాయి, వాటికంతా స్పెల్లింగ్ బట్టి పట్టాలా, అవి ఎవరు చదవాలా నేర్చుకోవాలా, వాటికి అర్థం నేర్చుకోవాలా. కానీ తెలుగులో అన్నీ ఉంటాయా? ఉంటాయా? తెలుగులో అన్నీ లేవురా. అంటే సైన్స్ పెద్ద స్టడీస్కి వెళ్ళిన తర్వాత అన్ని రకాలు ఉంటాయి, కానీ చదవడం వచ్చేస్తుంది నీకు. ఇప్పుడు మనం నీళ్లు అంటాము, పుస్తకం రాసేటప్పుడు నీరు అంటాం, అర్థమైపోతుంది. నువ్వు ప్రత్యేకంగా నేర్చుకునే అవసరం లేదు. తెలుగు అయితే అక్కడికి అయిపోతుంది. తరువాత నీ తెలివితేటలు పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పేపర్ చదివేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి నుండి చిన్న కారులో బయలుదేరి నంద్యాల వద్ద ఒక పెద్ద నిలబడి ఉన్న లారీని ఢీకొని కారులో ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మరో ఇద్దరు చనిపోయారు అని ఒక వార్త వస్తుంది టీవీలో. ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎంతమంది చనిపోయారు, అక్కడికి అయిపోయింది. కానీ మీరు పేపర్ చదివితే, వినండి జాగ్రత్తగా, చదివితే ఏం తెలుస్తుంది మీకు? ఎక్కడి నుంచి బయలుదేరారు, ఏ టైంలో బయలుదేరారు, ఏ టైంలో ప్రమాదం జరిగింది, అప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ వయసులు ఎంత, ఇవన్నీ తెలుస్తాయి. దానివల్ల మనకేంటి ఉపయోగం? సపోజ్ మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళైన తర్వాత మనం ఏమైనా చేయాలని, ప్రమాదం అర్ధరాత్రి తర్వాత 2:30 గంటలకు జరిగింది అని, అప్పుడు మనం ఆలోచిస్తాం, 2:30 జరిగిందా, అర్ధరాత్రి తర్వాత మనం ప్రయాణం చేయకూడదు, సాధ్యమే. దాంట్లో డ్రైవర్ పేరు రాసి పక్కన వయసు వేస్తాం, 32 ఏళ్ళు. 32 అంటే ఏంటి అర్థం? అంటే చిన్న వయసు. 40 ఏళ్లకు లోబడి ఉండేవాళ్ళకి నిద్ర ఎక్కువ. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకోకూడదు, అర్ధరాత్రి ప్రయాణం చేయకూడదు. ఇవన్నీ కూడా ఐడియాస్ వస్తాయి. నిలబడి ఉన్న లారీ, నిలబడి ఎప్పుడో పక్కన నిలబడి ఉంటే దాన్ని వెళ్ళి గుర్తించాడు. ఎందుకు చెప్తేశాడు? కన్ను ఎప్ప మూసి తెరిచాడు అంతే. ఎప్పుడు వచ్చింది అట్లా అన్నాడు, అంతలోపు వెళ్ళి గుర్తించాడు ఆ టైం. కాబట్టి మీరు చదవడము, పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం నేర్చుకుంటే ఎక్కువ విజ్ఞానం అవుతుంది. కేవలం రేడియోలు టీవీలు నమ్ముకుంటే మీకు అంత విషయం తెలుస్తుంది, కానీ అది మీకు వ్యక్తిగతంగా అంతగా ఎక్కువ ఉపయోగపడదు. కాబట్టి పఠనాభ్యాసం అనేది బాగా అలవాటు చేసుకోండి. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. మరి మీకు సపోజ్ టీవీలో వచ్చిందనుకో, అంత టైం మీకు ఉండదు. దాన్నే మీరు పుస్తకంలో గ్రాంధిక రూపంలో వచ్చిందనుకోండి, స్పీడ్ వచ్చిందనుకో, పేపర్ ఉంది, సారు మేమంతా ఒక పేజీని అరగంటలో చదువుతాం. తెలుసా మీకు? కేవలం అరగంట ఎంత మ్యాటర్ బ్రెయిన్కి ఎక్కుతుంది. అది ఇంగ్లీష్ పేపర్ అనుకో, మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ని తీసుకొచ్చినా కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ సమయం పడుతుంది. ఉపయోగం చూడండి, తెలుగు వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో. మన భాష వల్ల, తెలుగు వల్ల, మన భాష తెలుగే కావచ్చు, కానీ భాషలేకి తెలుగు ఉపయోగాలు సపరేట్గా ఉన్నాయి, మళ్ళీ అవి వేరు, మళ్ళీ చూద్దాం. అలాగే మీరు పదాలు రాస్తారు, వాట్ యువర్ నేమ్ అంటారు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని స్టైల్గా మాట్లాడతారు. ఎన్ని పదాలు వచ్చాయా? వాట్ ఈజ్ యువర్ నేమ్ ఎన్ని వచ్చాయి? తెలుగు నీ పేరేంటి అంట స్టైల్గా. ఎన్ని పదాలు వచ్చాయి? 2. నీ ఒకటి, పేరేంటి, నువ్వు కలిపి రాస్తే ఒకే పదం. 100 పదాల్లో వ్యాసం రాయమంటే ఎక్కువ విషయం మీరు తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్లో రాస్తారా చెప్పండి? తెలుగులో రాస్తారు. 100 పదాలంటే ఆ పదాలు నువ్వు ఇంగ్లీష్ షార్ట్ కట్ లేవు, పదానికి పదం రాయటమే, కానీ తెలుగులో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ విషయాన్ని రాస్తావు. రేపు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని మీరు రాయమంటే తక్కువ పదాలలో విషయం మీరు రాయవచ్చు. తర్వాత అక్షరాలు చూద్దాం. హిమాలయ ఎన్ని అక్షరాలు వస్తాయి? హిమాలయ ఎన్ని అక్షరాలు వచ్చాయి? తెలుగులో 4, ఇంగ్లీష్లో ఎన్ని వస్తాయి? హి 2, మాకు 2, లాకు 2, యాకు 2, ఎన్ని అక్షరాలు వచ్చాయి? 8 అక్షరాలు వచ్చాయి కదా. అది ఏం తెలుగురా? తెలుగే, అవునా? అందుకే నేను ఒక వ్యాసం రాశాను హిమాలయ పర్వతాల గురించి. 500 పదాల్లో 100 పదాలు, సరే 100 పదాల్లో ఒక వ్యాసం తయారు చేయడం ఊరికే నేను రెడీ చేసి మీకోసం, మీలాంటి వాళ్ళ కోసం. అందులో ఏం జరిగింది తెలుసా?
ఇంగ్లీష్లో 500 అక్షరాలు వచ్చింది, 100 పదాలు సరిపోయింది. తెలుగులో దాన్ని అలాగే రాస్తే నాకు 75 పదాలు వచ్చాయి. అందులో 100 వచ్చాయి. తెలుగులో పదాలు ఎన్ని వచ్చాయి? 75. అక్షరాలు 275 వచ్చాయి తెలుగులో, అందులో 500. అర్థమైందా? 75 పదాలు అయితే ఇంకా 100 పదాలు కదా, ఇంకా 25 పదాలు నేను రాయొచ్చు. ఇంకా అడిషనల్గా ఎక్స్ట్రా మ్యాటర్ రాశా, అప్పుడు 2 వాక్యాలు కలిపా. కాబట్టి ఎక్కువ మార్కులు పడతాయి, తక్కువ మార్కులు పడతాయి. తెలుగులో రాసినందుకు ఎక్కువ పడతాయి. అలాగే అక్షరాలు 275, 300 అయింది అంతే. తెలుగులో అక్షరాలు 300, అదేమో 500. అర్థమైందా? తెలుగు నేర్చుకుంటే ఉపయోగం చెప్తాను. కాబట్టి మీరు ఇంగ్లీష్లో ఎలా పలకాలు నేర్చుకోవాలి, స్పెల్లింగ్ నేర్చుకోవాలి, అర్థం నేర్చుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి కూడా నేర్చుకోవాలి. ఒక పద్ధతి ఏదో అన్ని ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు నేర్చుకుని తెలుగు ద్వారా మీరు ఇంగ్లీష్ కానీ రాయగలిగితే చాలా ఈజీ. చాలామంది ఇప్పుడు మనకు ముందర కలెక్టర్ చేశారు, రేవు ముత్యాలరాజు. ఆయన తెలుగే, 10th క్లాస్ వరకు తెలుగే, మళ్ళా పాలిటెక్నిక్ చేశారు. ఆల్ ఇండియాలో దేశంలోనే IASలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు ఆయన. అంటే నాలెడ్జ్ మొత్తం తెలుగులో గెయిన్ చేసుకున్నాడు ఆయన. రాయటం ఇంగ్లీష్లో రాశాడు. మీరు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, కేవలం ఒక సమ్మర్ హాలిడేస్లో స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే మీకు తెలుగు కరెక్ట్గా వస్తే మీరు ఏది కావాలంటే ఇంగ్లీష్లో రాయచ్చు. తెలుగు మీద సంస్కృత ప్రభావం ఎక్కువ కాబట్టి మీరు ఏ భాషనైనా కూడా తేలిగ్గా నేర్చుకోవచ్చు. ఏ భాషనైనా అంటే సంస్కృతము, లాటిన్ ఆధారిత భాషలు ఉన్నాయి యూరోప్లో కానీ అమెరికాలో కానీ. ఈ భాషలన్నీ కూడా సంస్కృతము, లాటిన్ ఆధారమైనవి. మళ్ళీ చైనీసు, జపనీసు, అరబిక్ వేరు. అయితే ప్రపంచంలో సుమారుగా 800 కోట్ల జనాభాలో సగం మంది మాట్లాడే భాష ఇది. ఏది? లాటిన్, సాంస్క్రిట్ రిలేటెడ్ భాషలే మాట్లాడతారు. కాబట్టి తెలుగు మీద సంస్కృతం వాళ్ళు ఎక్కువ, ప్రభావం ఎక్కువ. మనకి తెలియకుండా ఎన్నో సంస్కృత పదాలు వాడేస్తాం. ఓకే, కాబట్టి తెలుగు పక్కాగా నేర్చుకుంటే దాదాపుగా మీరు ఎక్కడెక్కడ ఏ దేశాలు వెళ్ళాలనుకుంటారో వాటిలంతా కూడా వాళ్ళ భాష సులభంగా నేర్చుకుంటారు, వాళ్ళలాగే మాట్లాడగలుగుతారు. కాబట్టి తెలుగును ఎప్పుడు నెగ్లెక్ట్ చేయదు. తెలుగు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. చిన్న తరగతులు అయిపోతుందమ్మా తెలుగు. పెద్ద తరగతికి వెళ్ళేటప్పటికి మీరు సబ్జెక్టు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు 5వ తరగతికి వెళ్ళారు. 5వ తరగతికి వెళ్ళేటప్పుడు మీకు తెలుగు అనర్గళంగా చదవడం, రాయడం వచ్చేసింది. 6వ తరగతి నుంచి మీకు సబ్జెక్టు అంటే మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ సబ్జెక్టు పెరుగుతుంది. భాష తెలుగే, మీరు భాష గురించి బాధపడరు. కానీ ఇంగ్లీష్ అనుకో 6వ తరగతి నుంచి స్పెల్లింగ్లు బట్టి పట్టాలా, అర్థం నేర్చుకోవాలా, ఆ సెంటెన్స్ ఎట్లా రాయాలో నేర్చుకోవాలి. ఇవన్నీ కథలు. అర్థమైందా? కాబట్టి తెలుగు పక్కా నేర్చుకోవాలి. ముందర తెలుగు పక్కా నేర్చుకుంటే తర్వాత మిగతా అనేది తేలిక. కానీ నేను ఇంగ్లీష్లోనే చదువుతాను, ఇంగ్లీష్లోనే దగ్గుతాను, ఇంగ్లీష్లోనే తుమ్ముతాను అంటే చాలా కష్టపడతారు. మనకు చాలా మంది ముత్యాలరాజు తర్వాత కాటమేని భాస్కర్ సార్ వచ్చాడు. ఆయన కూడా అదే మరి ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసినా కానీ అలా పెట్టాడు, 1 నిమిషంలో డెసిషన్ తీసుకుంటాడు తెలుగులో. తెలుగు కొంత మంచి కమాండ్ అని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చదువులు రోడంకి గోపాలకృష్ణ గారు అని ఒక ఆయన ఉంటారు, ఒక ఆఫీసర్ ఉంటారు. ఆయన IAS ఆఫీసర్. ఆయన దేశంలోనే ఆఫీసర్లు పరీక్ష జరిగితే అందులో 3rd ర్యాంక్ వచ్చింది ఆయనకి. 3rd ర్యాంక్, 3వ ర్యాంక్. ఆయన ఏం చేశాడు? తెలుగులోనే పరీక్ష రాశాడు, IAS పరీక్ష. దేశంలోకి పెద్ద పరీక్ష అదే, పెద్ద ఆఫీసర్ కావాలంటే తెలుగులోనే వాళ్ళు ఇంటర్వ్యూ జరుపుతారు. ఇంటర్వ్యూ అంటే తెలుసా మీకు? ఆ ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే తీసుకున్నాడు ఆయన. అలాంటి ఆయనకి దేశంలో 3వ ర్యాంక్ వచ్చింది. ఎంత గ్రేట్ ఇది! అది మాతృభాష గొప్పతనం. సరే, మన తెలుగుకు సంబంధించి గొప్పతనాలు వేరే ఉన్నాయి, తర్వాత మన వీళ్ళు వచ్చినప్పుడు చెప్తాం. అయితే ఇప్పుడు మీరు ఒక భోజనానికి వెళ్ళారు, మీకు అక్కడ పెట్టిన ఏది నచ్చదు, కానీ ఆకలిగా ఉంది. ఆకలి తీరాలంటే నీళ్లు ఫ్రీ, మజ్జిగ లేదు, కానీ ఆకలి తీరాలి. ఏముంటే మీ ఆకలి తీసుకుని చెప్పండి. ఏమేమి ఉండాలి? కనీసం మినిమం ఒకటి అన్నం. అవునా? అన్నం లేకుండా ఆకలి తీరదు. రెండవది ఉప్పు. ఉప్పు లేకుండా ఏమైనా తింటారు, తాగుతారు మీరు? ఈ 2 ఉన్నాయనుకో, ఆకలి తీరడం కోసం అన్నంలో నీళ్లు పోసుకుని కాసిన ఉప్పు వేసుకుని కలిపి తినేస్తే నీ ఆకలి తీరుతుంది. అవునా కదా?
కాబట్టి సరిగ్గా మీరు బ్రతకాలి అంటే ఏం నేర్చుకోవాలి? తెలుగు అన్నం, గణితం, ఉప్పు లేకుండా భోజనం లేదు. గణితం కూడా బాగా నేర్చుకోవాలి. అయితే గణితానికి తెలుగుకి ఒక సంబంధం ఉంది. ఏంటో తెలుసా? మనసు పెట్టి రాయాలి. మనసు పెట్టి రాయడం ఏంటి? ఇంగ్లీష్ కూడా మనసు పెట్టి అదేమి లే, నువ్వు స్పెల్లింగ్ బట్టి పెట్టేస్తావు, ఓ మాత్రం రాసేయచ్చు. అవునా? అవునా కాదు? ఫాదర్ ముందరే నీకు తెలుసు, FATH ఫాదర్ రాసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ తెలుగులో నీకు తెలియకపోతే కూడా నాన్న నొక్కి పలిక నా అనేది నా రాసి నా వచ్చేస్తుంది. అంటే మనసు పెట్టాలా? ఒక ధ్యానం లాంటిది తెలుగు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి తెలుగు మీరు చదవడం రాయడం చేస్తే మనసుకు ఎక్కుతుంది. దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తెలుగు నేర్చుకుని